ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీధర్ కాశీ చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టించిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. భోజనం తీసుకొని కాంచన కార్తీక్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తనని భర్తగా ఒప్పుకొని భోజనం తీసుకొచ్చిందేమని కాంచన అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. శ్రీధర్ అయితే నువ్వు నేను ఈ పరిస్థితిలో ఉంటేనే భర్తగా ఒప్పుకుంటాననుకుంటే ఎప్పుడో ఏదో చిన్న తప్పు చేసి జైలుకి వచ్చేవాడిని అంటూ శ్రీధర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. బంధం విలువ ఇదే, మనం ప్రాణం పోయినా సరే మన బంధం అయితే ఇలాగే ఉండిపోతుంది అంటూ మాట్లాడుతూ ఉంటే, అసలు నేను మిమ్మల్ని భర్తగా ఒప్పుకున్నానని మీరు ఎలా అనుకుంటున్నారు, ఎవరు చెప్పారు మీకు అని కాంచన అయితే అడుగుతుంది. ఆ మాట విని తినేవాడు కాస్త ముద్దని ప్లేట్లో వదిలేసి చాలా కుమిలిపోతూ ఉంటాడు. అది చూసి వెంటనే కార్తీక్ అయితే వస్తాడు. ఇక కార్తీక్ వచ్చి ఏంటి నాన్న ఇదంతా అని అంటూ ఉంటే, వద్దురా నాకు తినాలని అనిపించడం లేదు, కాంచన నన్ను భర్తగా అనుకొని ప్రేమగా ఇక్కడికి వచ్చిందేమో అనుకున్నాను, కానీ తను ఇలా అంటుందని ఊహించలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక నేనేమి మిమ్మల్ని భర్తగా అనుకొని రాలేదు, కావేరి ఫోన్ చేసి ఆయనకి నువ్వే భోజనం తీసుకువెళ్ళాలి, నువ్వు వెళ్తేనే తింటారు అని నా దగ్గర ఏడ్చింది, దాని మీద జాలితోనే నేను మీ దగ్గరికి వచ్చాను అని అంటూ చెప్తూ ఉంటుంది. కాంచన అయితే ఇక కాంచన మాటలకి చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే భోజనం ప్లేట్ తీసుకొని ఆ మాటలు పట్టించుకోకు నాన్న, ముందు నువ్వు భోజనం చెయ్యి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వద్దురా నాకు తినాలని అనిపించడం లేదు అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే తినండి మాస్టారు అని భోజనం అయితే తినిపిస్తాడు, కానీ నాకు ముద్ద గొంతుకు తెగడం లేదో, బాధ అడ్డం పడుతుంది అంటూ చాలా కుమిలిపోతూ ఉంటాడు. అసలు ఏంటమ్మా నువ్వు ఎందుకు వచ్చావు మరి ఇక్కడికి, ఒకవేళ కావేరి పిన్ని నిన్ను అడిగిందనుకో నా చేతే భోజనం పంపించవచ్చుగా, వచ్చి ఈ మనిషిని ఇలా బాధ పెట్టాలా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కాంచన అయితే నేను ఇక్కడ ఉండడం రా, వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఇక శ్రీధర్ అయితే కాంచన వెళ్ళిపోతుండగా గుండెల మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి కుప్పకూలిపోతాడు. అప్పుడే ఇక మాస్టారు అని గట్టిగా అరుస్తాడు. కార్తీక్ అయితే కాంచన వెనక్కి తిరుగుతుంది. శ్రీధర్ అలా కుప్పకూలిపోవడం చూసి ఏవండి అంటూ ఇక దగ్గరికైతే వస్తుంది. పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ అయితే అంబులెన్స్కి ఫోన్ చేయండి అని అంటూ ఉంటాడు. అప్పుడే అంబులెన్స్లో హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు శ్రీధర్ని. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పోలీస్ ఆఫీసర్తో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, అబ్జర్వేషన్లో పెట్టాలి, 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేము అని చెప్పి అంటారు. దాంతో ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక కాంచన కూడా చాలా ఏడుస్తుంది. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదులేమ్మా, ఆ మనిషి పోయే వరకు కూడా నువ్వు భర్తగా ఒప్పుకోవు కదా, తను చేసింది తప్పు చేశాను క్షమించమని ఎంతలా కుమిలిపోయి అడిగాడు, అయినా సరే నువ్వు కరగలేదు. చివరికి జైల్లో ఉండి ఎంతో బాధపడుతూ భోజనం తింటూ ఉండగా నోటికొచ్చినట్లు మాట్లాడి ఎంత కష్టపెట్టావమ్మా, కేవలం నువ్వు ఆ మాట అన్నావని ఈరోజు ఈ పరిస్థితిలోకి వచ్చాడు అని కాంచనని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఆయన మీద నాకు ప్రేమ ఉందిరా, కానీ నా మీద ఉన్న ప్రేమతో ఎక్కడ కావేరిని దూరం చేసుకుంటారో అని, మళ్ళీ కావేరి నా గురించి తన భర్తకి దూరం అవుతుందని ఇన్ని రోజులు కూడా ఆయన నాకు ఇష్టం లేనట్టే మాట్లాడాను అని అంటూ కాంచన అయితే అంటూ ఉంటుంది. అలాగే కాంచన కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇక కార్తీక్కి ఫోన్ చేస్తూ ఉంటుంది స్వప్న. నాన్న భోజనం చేశాడా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే చేశాడమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ మాటలో ఏదో తేడా కనిపిస్తుంది. ఏమైంది నాన్నకి, ఏమైంది అన్నయ్య, నీ మాట ఏంటో తేడాగా ఉంది చెప్పన్నయ్య అని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక స్వప్న అయితే ఫోన్ పెట్టేసి కావేరితో అంటూ ఉంటుంది, అన్నయ్య ఎందుకో ఏదో చెప్పలేని బాధలో ఉన్నాడమ్మా, నాకు నాన్నకి ఏదో జరిగిందని అనిపిస్తుంది, మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాంరా అని అంటూ ఉంటే, నేను వస్తాను అని కాశీ అంటాడు. నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు అసలు నాలో నిన్ను మనిషిగానే నేను లెక్క చేసుకోవడం లేదు అని స్వప్న కాశీని అని చెప్పి కావేరిని తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే వస్తుంది.
అలా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అప్పుడే కానిస్టేబుల్ అయితే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా, హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పడంతో ఒకేసారి కావేరి, స్వప్న ఇద్దరు కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. వెంటనే హాస్పిటల్కి అయితే వస్తారు. అప్పుడే ఇక కాంచన, కార్తీక్ అలా నుంచొని ఉంటారు హాస్పిటల్ దగ్గర. అప్పుడే ఇక స్వప్న, కావేరి వచ్చి అన్నయ్య ఏమైందన్నయ్య అని అడుగుతూ ఉంటుంది. స్వప్న ఏడుస్తూ ఏం లేదమ్మా, అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతూ ఉంటే కార్తీక్ ఏమైంది కార్తీక్ మీ నాన్నకి అని కావేరి అడుగుతూ ఉంటుంది. చిన్నమ్మ ఏదో చిన్న గుండె నొప్పి వచ్చిందంటే ప్రమాదమే లేదు, మీరు ఇద్దరు ఇంటికి వెళ్ళండి అని అంటూ ఉంటే లేదన్నయ్య లేదు, ఏదో జరిగింది, లేకపోతే పెద్దమ్మ అంతలా ఏడవదు, చెప్పు పెద్దమ్మ నాన్నకేమైంది అని స్వప్న కూడా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా శివనారాయణ ఫోన్ చేస్తాడు కార్తీక్కి. శివనారాయణ ఫోన్ చేయడంతో రే కార్తీక్ ఏంట్రా ఫోన్ కూడా ఏమీ చెయ్యలేదు, కాంచన పోలీస్ స్టేషన్కి వెళ్ళిందని చెప్పావు కదా, మళ్ళీ ఇంకా ఏ ఫోను చేయలేదేంటి, ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది తాత, హాస్పిటల్లో ఉన్నాడు అని అంటూ ఉంటాడు కార్తీక్. అది విని శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అవునా నేను వెంటనే వస్తున్నాను అని శివనారాయణ దశరథని పిలుస్తాడు. దశరథ శ్రీధర్కి గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు, పద వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే అమ్మయ్య గుండె నొప్పితో మావయ్య పోతే ఇంకొక దరిద్రం వదిలిపోతుంది అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఏంటే శ్రీధర్కి గుండె నొప్పి వచ్చిందంట, వెళ్దామా అని అంటూ ఉంటే పోతే పోనీ గ్రాని పోతమే కావాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అసలు ఈ జ్యోత్స్న ఏం చేస్తుందో, దీనంతటికి కారణం జ్యోత్స్ననే అయితే కార్తీక్ ఇక జ్యోత్స్నని వదిలిపెట్టడు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం మనసులో. అప్పుడే ఇక కాశీ అయితే తను కూడా హాస్పిటల్కి అయితే వస్తాడు. ఇక కాశీ హాస్పిటల్కి రావడం చూసి ఎందుకు వచ్చావు నువ్వు, ఎందుకు వచ్చావు, ఈరోజు మా నాన్న పరిస్థితులు ఉండడానికి కారణం నువ్వే, ఇక నువ్వు వచ్చావు కాబట్టి నేను అంటున్నాను గుర్తుపెట్టుకో, మా నాన్నకి ఏదైనా జరగరాంది జరిగితే ఈ మెడలో ఈ తాళి ఉండదు, అంటే నువ్వు కూడా బ్రతికుండవు అని అంటూ స్వప్న అయితే మాట్లాడుతూ ఉంటుంది. స్వప్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే లేదన్నయ్య నాన్న ఈ పరిస్థితిలో ఉండడానికి ఈ మనిషే కారణం, ఈ మనిషే అని అంటూ ఉంటుంది స్వప్న. వెళ్ళిపో కాశీ ఇక్కడి నుంచి. అది కాదు బావా వెళ్ళిపోమని చెప్పానా అని కార్తీక్ గట్టిగా మాట్లాడతాడు. దాంతో ఇక కాశీ అయితే ఆలోచిస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదేంటి ఇలా జరిగింది, ఏదో మావయ్య గారు బెయిల్ మీద బయటికి వస్తారు, ఆయనకి ఏదో బుద్ధి చెప్పినట్టు ఉంటుందనుకుంటే చివరికి ఆయన ప్రాణాల మీదకి వచ్చాయి. ఇప్పుడు నిజాలు బయటపడితే అప్పుడు ఇక స్వప్న నన్ను క్షమించదు, నేనేం చేయాలి అని కాశీ అయితే ఆలోచిస్తూ జ్యోత్స్నకి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే చూడు కాశీ నువ్వేమీ భయపడకు, అలాంటిదేమీ జరగదు, అయినా బాగానే ఉందన్నారు, నేను కనుక్కున్నాను అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఏంటో అక్క నాకు ఎందుకో భయంగా ఉంది, మళ్ళీ నేనే నిజాన్ని బయట పెట్టేస్తానేమోని నాకు చాలా భయమేస్తుంది అని కాశీ అంటూ ఉంటాడు. చూడు కాశీ నువ్వు కావాలని ఏదీ చేయలేదు, నువ్వేమీ భయపడుకో, నీకు గుర్తుంది కదా నాకు పెన్ డ్రైవరు ఫైలు తీసుకొచ్చి ఇవ్వు రేపు, తర్వాత నువ్వు మేనేజర్ సీట్లో వెళ్ళి సంతోషంగా కూర్చో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే అక్క రేపు తీసుకొస్తాను అని కాశీ అయితే అంటూ ఉంటాడు. గుర్తుంచుకో నాకు ఫోన్ చెయ్యి, నేనే బయటికి వస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే సరే అక్క అని అంటూ ఉంటాడు కాశీ. తర్వాత ఇక జ్యోత్స్న కాశీతో మాట్లాడడం చూసిన పారిజాతం కాశీ నీకెందుకు చేశాడు అని అడుగుతూ ఉంటుంది. ఏముంది వాళ్ళ మావయ్య గారు గుండె నొప్పితో హాస్పిటల్లో ఉన్నారు కదా అందుకని చేశాడులే అని అంటూ ఉంటే చూడు జ్యోత్స్న నువ్వేదో నిజాన్ని దాచిపెడుతున్నావు, గొడవలన్నిటికీ కారణం నువ్వేనని కార్తీక్ గారిని తెలియాలి, అప్పుడు కార్తీక్ నిన్ను బ్రతకనివ్వడు, గుర్తుపెట్టుకో అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న అయితే నేనేం చేయలేదు గ్రాని అని చెప్తూ ఉంటుంది. నువ్వు చెయ్యలేదు చేస్తే అని చెప్తున్నాను నేను అని అంటూ ఉంటుంది పారిజాతం. గ్రాని ఏంటి ఇలా భయపెడుతుంది, ఆయన బావకి ఎలా తెలుస్తుందిలే అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత రోజు ఇక కార్తీక్ అయితే శివనారాయణ ఇంటికి వస్తూ ఉంటాడు.
అప్పుడు ఇక కాశీ అయితే రోడ్డు చివరన నిలబడి ఉంటాడు. అలా రోడ్డు చివర నిలబడి ఉన్న కాశీని చూసి కార్తీక్ అయితే ఇదేంటి కాశీ ఇక్కడ నించొనున్నాడు అని అనుకుంటూ ఉండగా జ్యోత్స్న అయితే వస్తుంది. ఇక జ్యోత్స్న రావడం చూసి అప్పుడే ఇక ఏదో జరుగుతుందని కార్తీక్ అయితే అనుమానం వచ్చి నిలబడి ఉంటాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది కాశీతో జ్యోత్స్న, నేను తీసుకురమ్మన్న పెన్ డ్రైవర్ అలాగే ఫైల్ తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటే తీసుకొచ్చానక్క అని అంటూ ఇక జ్యోత్స్న చేతికైతే ఇస్తాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి ఇక ఆ పెన్ డ్రైవర్ని అలాగే ఆ ఫైల్ని కూడా తీసుకుంటాడు. ఒక్కసారి జ్యోత్స్న కాశీ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి కాశీ ఇది, ఈ పెన్ డ్రైవర్ ఏంటి, ఈ ఫైల్ ఏంటి అని అడుగుతూ ఉంటే అవి ఆఫీస్కి సంబంధించినవి, జ్యోత్స్న అక్కకి అప్పచెప్పేస్తున్నాను, నేను పిఏగా రిజైన్ చేసేసాను కదా అని అంటూ ఉంటే నువ్వు ఇవ్వాల్సింది ఇక్కడ కాదు, ఇంటికి వచ్చి చైర్మన్ అయిన శివనారాయణ గారికి ఇవ్వాలి అని అంటూ ఉంటాడు కాశీతో కార్తీక్ అయితే. అప్పుడే ఇక అది పనుందందుకని జ్యోత్స్నక్కకి ఫోన్ చేసి ఇచ్చేద్దామని ఇక్కడే నిలబడ్డాను బావా అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే ఇక రా కాశీ, తాత ఎదురుగానే ఇద్దు కానీ అని కాశీని చెయ్యి పట్టుకొని ఆ ఫైలు పెన్ డ్రైవర్ తీసుకొని కార్తీక్ అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి, బావా నేను ఇస్తాను నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటే లేదు నేనే ఇస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నువ్వు ఆఫ్టర్ ఆల్ డ్రైవర్వి, నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న చెంప పగలగొడతాడు కార్తీక్ అయితే. ఈరోజు నిజాలు బయటికి రావాలి జ్యోత్స్న, నోరు మూసుకొని నాతోరా అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక శివనారాయణ అదైతే చూసేస్తాడు. ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అని జ్యోత్స్న అయితే చాలా భయపడిపోతూ వణికిపోతూ ఉంటుంది. అప్పుడే కాశీ ఒక ఫైలు ఓ పెన్ డ్రైవర్ తీసుకొచ్చి రోడ్డు చివర జ్యోత్స్నకి ఇస్తున్నాడు తాత, కానీ అది ఆఫీస్కి సంబంధించినవట, తను పిఏగా రిజైన్ చేసేస్తున్నాడని దానికి సంబంధించినవి ఇద్దామని జ్యోత్స్న చేతికి ఇస్తున్నాడు. నువ్వు ఇవ్వాల్సింది చైర్మన్ అయిన శివనారాయణ గారికి, ఎక్స్-సిఇఓకి కాదు అని నేనే తీసుకువచ్చాను అని అంటూ ఉంటే చూడు తాత, డ్రైవర్ ఉండే పెత్తనం చేస్తున్నాడు, అదేంటంటే నన్ను కొట్టాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వాగు, ఏంటా పెన్ డ్రైవర్, ఆ ఫైల్ ఇలా ఇవ్వు అని అంటూ ఉంటే కాశీ అయితే జ్యోత్స్న వైపుకి చూస్తాడు. ఇక అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇవ్వద్దు అని సైగ చేస్తూ ఉంటుంది. కార్తీక్ అయితే ఇవ్వమని అంటే ఇవి కాదు వేరే ఉన్నాయి అవి తీసుకొచ్చిస్తాను అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే ఇక కార్తీక్ అయితే కాశీని చంప పగలగొడతాడు. నాటకాలు ఆడుతున్నావా నువ్వు అని అనగానే అప్పుడే ఇక వెంటనే దశరథ వచ్చి ఆ ఫైల్ తీసుకొని చూస్తాడు. ఒక్కసారి ఫైల్ని కిందకి వదిలేస్తాడు. 50 కోట్లు స్కామ్ చేసావా నువ్వు అని అంటూ జ్యోత్స్నని నిలదీస్తూ ఉంటాడు. ఏంటి ఏంటి దశరథ నువ్వు చెప్పేది? అవును నాన్న, ఆ ఫైల్లో ఉంది, దాంట్లో జ్యోత్స్న సిఇఓగా ఉన్నప్పుడు లెక్కలు తప్పు రాసి 50 కోట్ల స్కామ్ చేసింది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక శివనారాయణ షాక్ అయిపోతూ కాశీని నిలదీస్తూ ఉంటాడు. ఏంటి కాశీ, ఈ ఫైల్ని తీసుకొచ్చి జ్యోత్స్నకి రోడ్డు చివర ఇవ్వాల్సిన అవసరం ఏంటి నీకు అని అడుగుతూ ఉంటే చెప్పు కాశీ, చెప్తావా లేకపోతే అసలు నిజాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కక్కించమంటావా అని అడుగుతూ ఉంటే అప్పుడే చెప్తాను బావా చెప్తాను, మావయ్య గారు జ్యోత్స్న చేసిన తప్పుడు లెక్కలన్నీ కూడా ఈ పెన్ డ్రైవరు అలాగే ఈ ఫైల్లో పెట్టారు, అవి తీసుకొచ్చి జ్యోత్స్నకి ఇస్తే నన్ను వైరా దగ్గర మేనేజర్గా పెడతానంది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. వైరానా, అసలు వైరా నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు దశరథ. జ్యోత్స్నకే పరిచయం చేసింది, పిఏగా నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు, నీకంటూ ఒక స్థాయి ఉండాలి అని నన్ను వైరా దగ్గర మేనేజర్గా అపాయింట్ చేసింది అని అంటూ ఉంటే అయితే మా నాన్న ఫుడ్ పాయిజన్ చేసింది నిజమా అబద్ధమా అని అంటూ ఉంటే అది అబద్ధమే బావా, కావాలనే వైరా నా చేత అలా చెప్పించాడు అని అంటూ నిజాన్ని బయట పెట్టడంతో నా శత్రువైన వైరాని ఎందుకు కలిశావో
కాశీని అక్కడ మేనేజర్గా నువ్వెందుకు పెట్టావో, కాశీ నీ దగ్గరికి వచ్చి నేను పిఏగా ఉండలేకపోతున్నానని నీ దగ్గర ఏడ్చాడా అని అడుగుతూ ఉంటే, అది నా డాడీ అని అంటూ తడబడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. కాదు కాదు మావయ్య, ఇప్పుడు మా నాన్న ఈ స్కామ్ విషయం బయట పెడతాడని, అందుకని తను ఏం చెయ్యాలో అర్థం కాక కాశీ ద్వారా నిజం తెలుసుకొని వైరాతో, మన శత్రువు అయిన వైరాతో చేతులు కలిపింది అని అంటూ కార్తీక్ అయితే అంటాడు. ఛీ, ఇంతకీ దిగజారిపోతావా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక నాన్న, నీ మనవరాలు ఈ ఇంటి వారసురాలు అయినా సరే ఇది స్కామ్ చేసి మనల్ని ఎంత మోసం చేసింది, ఇలాంటి దాన్ని ఏం చేయమంటారు అని అంటూ ఉంటే, ఇంట్లో నుంచి బయటికి గెంటై దశరథ అని అంటూ ఉంటాడు శివనారాయణ. తాత, అలాంటి పని చెయ్యొద్దు, ఇంకెప్పుడు చేయను తాత, నన్ను క్షమించు తాత అని అంటూ ఉంటే, మావయ్య గారు ఇంత పెద్ద తప్పు చేసినా ఈ జ్యోత్స్నాని క్షమించకండి, బయటికి నెట్టేయండి అని సుమిత్ర కూడా అనడంతో ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.